Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. ఈ ఎండ వేడి తట్టుకోలేకపోతున్నాం. చాలా వేడిగా ఉంది. ఈ ఎండ ఏంట్రా బాబు, వెళ్ళి కాసిన నీళ్లు పట్రా పత్తులు. ఉండు తెస్తాను. గ్లాసు నీళ్లు తీసుకురావడానికి ఎంతసేపా? త్వరగా పట్రా. పడు పడు గ్లాసులో పడు. పడిపో పడిపో. నీళ్ళేవి? నువ్వు కాసిన నీళ్లే కదా తెమ్మని చెప్పావు, అందుకనే కాసిన నీళ్లే తీసుకొచ్చాను. కుళాయిలోంచి ఆ నీళ్లే వచ్చాయి మరి. ఇది ఇల్లేనా అసలు? ఫ్యాన్ లో గాలి రావట్లేదు, కుళాయిలో నీళ్లు రావట్లేదు. ఐస్ క్రీమ్ కావాలండి. నేను బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ తినొస్తాను, నువ్వు వేడిని భరిస్తూ ఇంట్లోనే కూర్చో. రండి ఐస్ క్రీమ్ కొనుక్కోండి. చల్లటి ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ బాబు, ఐస్ క్రీమ్. దో ఐస్ క్రీమ్ ఇవ్వు. ఇస్తానండి, కానీ ఎన్ని కావాలో చెప్పండి. చెప్పాను కదా, దో ఐస్ క్రీమ్. ఇస్తానని చెప్తున్నాను కదా, కానీ ఎన్ని ఇవ్వమంటారో చెప్పరే. ఓ, ఈ ఎండకి నా బుర్రే పనిచేయడం లేదనుకుంటున్నాను. నీ బుర్ర కూడా పనిచేయడం లేదా? దో దో అంటే రెండు రెండు. అలా అచ్చ తెలుగులో చెప్పచ్చు కదా. తీసుకో, ఇది తీసుకో, ఇది కూడా తీసుకో, పండగ చేసుకో. పుల్లలు ఇచ్చావు, ఐస్ క్రీమ్ ఏది? కరిగిపోయాయి. బయట ఎంత ఎండగా ఉందో చూస్తున్నారుగా, త్వరగా తినాలన్న విషయం తెలీదా? ఆకాశంలో ఆనందంగా విహరిస్తున్నావా లేక నిద్రపోతున్నావా? మా కష్టాలు కనిపించడం లేదా? వర్షం కురిపించే దమ్ము లేని వాడివి నీకు విహారయాత్రలు ఎందుకు? వెళ్ళు వెళ్ళు, ఓ మూల కూర్చో. ఎవరంత మూర్ఖంగా మాట్లాడుతున్నది? నేను మేఘరాజుని. మేఘరాజుని. ఎంత ధైర్యం ఉంటే అలా మాట్లాడతావు? నన్నే అవమానిస్తావా? ఈ మేఘరాజు అవమానాన్ని సహించాడు. వర్షం, ఆ దేవుడు నా మొర ఆలకించాడు, వర్షాన్ని వరల్లా కురిపిస్తున్నాడు. ఇదేంటి, ఈ వర్షం నా మీద మాత్రమే కురుస్తోంది? ఏంటి నాతో ఆడుకుంటున్నావు? అరే, ఎండలు ఇలా మండిపోతున్నాయి, వర్షం మాత్రం మోటు మీదే పడుతోంది. ఖచ్చితంగా ఇది డాక్టర్ జట్కా పరిశోధన ఫలితమే అయ్యుంటుంది. అరే ప్లీజ్, నన్ను కూడా కొంచెం తడవనివ్వు, ఎండ తట్టుకోలేకపోతున్నాను. భలే మజాగా ఉంది. ఏం చేస్తున్నారు మీరు? నేనేమైనా లోకల్ ట్రైన్ లా కనబడుతున్నానా? దిగండి. ఇదిగో నా శక్తిని చెవి చూడండి. అయ్యో, ఈ మేఘానికి కోపంచినట్టుంది. ప్రాణాలు కాపాడుకోవాలంటే ఇక్కడి నుంచి పారిపోవలసిందే. ఈ మేఘం నా వెనక ఎలా పడుతుందేంటి? నన్ను వదిలిపెట్టేలా లేదే. సైకిల్ కీలు గుర్రలా ముందుకెళ్ళు. ఇప్పుడు చూస్తాను నువ్వు నన్ను ఎలా పట్టుకుంటావో. సైకిల్ బంగారు తల్లి, ఈ రోజు నా పరువు ప్రతిష్ట నీ మీదే ఆధారపడి ఉన్నాయి. నా మీద కోపం తెచ్చుకున్నందుకు ఆ మేఘం పశ్చాత్తాపడాలి. అయినా ఏంటిది, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తూనే ఉంది. నన్ను వదిలిపెట్టేలా లేదే. మోటు, ఎందుకంత వణికిపోతున్నావు? ఏమైనా భూతాన్ని చూసావా ఏంటి? ఒక మేఘం నన్ను తరుముతూ వస్తూ ఉంది, ఊరంతా పరుగులు పెట్టిస్తూ ఉంది. నిజ జీవితంలో ఉన్నావా, నిషాలో తిరుగుతున్నావా? నిషా లేదు, త్రిషా లేదు, నేను చెప్పేది నిజం. నీ వెంట ఎందుకు పడుతుంది? ఎలా పడుతుంది? కావాలంటే నువ్వే చూడు. అవును, నిజంగా మేఘమే. మనం ఎంతసేపు ఇలా ఉండలేము, ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. అర్జెంటుగా నాకు 2 సమోసాలు తినిపించు. ఈ టైంలో కూడా నీకు తిండి కొడవేనా? త్వరగా వెళ్ళి 2 సమోసాలు పట్టా. అయిపోయాను. నేను మేఘరాజుని. మేఘరాజుని.
త్వరగా వెళ్ళి ఇంట్లో దాక్కుంటాను, లేదంటే ప్రాణాలు పోయేలా ఉన్నాయి. అరే ఏమైంది? ఏంటలా ఒగర్చుకుంటూ లగెత్తుకొచ్చావు మోటు? దీని వెనక దాక్కుంటే సరిపోతానా? ఆ బుట్ట అయితే సరిపోతుంది. నేను కనబడలేదు కదా, ఎందుకైనా మంచిది మూసేస్తా. అరే రే మోటు, అసలు నీకేమైంది? విషయం చెప్పి దాక్కో. ఎందుకు భయపడుతున్నావు? నువ్వే నాకు దిక్కు. ఏం చెప్పంటావు? ఒక పెద్ద మేఘం నన్ను ఏడిపించుకు తింటోంది. అది నా భారీ శరీరంతో ఆడుకుంటోంది, ముప్పు తిప్పలు పెడుతూ ఉంది. నా అవతారం చూడు. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? మతుండే మాట్లాడుతున్నావా? నిన్ను భయపెట్టే దమ్ములు ఎవరికున్నాయో ఇప్పుడే చూస్తాను. వాళ్ళు అంతు తేలుస్తాను, చూస్తూ ఉండు. ఎవరక్కడ? నా స్నేహితుడు మోటుని ఏడిపిస్తున్నది ఎవరు? దమ్ముంటే ముందుకు రండి. ఇక్కడ ఎవరు ఉన్నట్టుగా అనిపించట్లేదే. ఎవరెక్కడ నన్ను గుర్తు చేసుకున్నారు? అయిపోయారా నాయనో, ఇది నిజమైన మేఘమే. నాయనో, నువ్వు చెప్పింది నిజమే మోటు. ఇప్పుడు ఏం చేద్దాం? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సజ్జీ. ఇంకాస్త కులుగుతున్నాడు మోటు. దొరికిపోయామంటే చిక్కుల్లో పడతాం. అలా చూడు, నిన్ను చూసి సిక్కుపై కళ్ళు అప్పగించేశాడు. పక్క చూపులు చూస్తే అలాగే ఉంటుంది. ఇంకొకటి గుడ్లు అప్పగిస్తూ నీళ్ల మీద నడుస్తున్నాడు మోటు. ఆ నీళ్లలో మునిగి చావని ఎంత దూరం నడిపిస్తున్నావు. ఒక్క సమోసా కూడా తినిపించనే లేదు. కడుపులో రైలు పరిగెడుతున్నాయి. అయినా ఆ మేఘం నా వెనకెందుకు పడింది? ఎక్కడ కనిపించలేవి మోటు. పురిపురి నగరం వాళ్ళు ఎప్పుడూ ఆడవాళ్ళని చూసి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏమైపోయాడు? అక్కడున్నాడు. అంత త్వరగా నేను మోసపోతానా? దొరికిపోయా పక్కలు, పరిగెత్తు. ఇది నా ప్రాణం పోయేదాకా వదిలేలా లేదు. అరే పత్రు, ఈ అందమైన మేడం జీ ఎవరు? ఒక్కసారి ముఖం చూస్తారు, ఒక్కసారి చూపించు. అరే అరే మేడం జీ, మరి అంత సిగ్గుపడితేలా? ఒక్కసారి ముఖం చూపించు. చూపించవా? అరే మోటు, ఏంటి వేషం? ఏం జరిగింది? ఒక మేఘం నా వెంట పడుతూ ఉంది. నేనెక్కడికెళ్తే అక్కడికొచ్చి నా మీద వర్షం కురిపిస్తోంది. అది పగబట్టింది. నేనెక్కడికెళ్ళను, ఏం చెయ్యను. అద్దు లేకుండా మాట్లాడుకో. మేఘం ఎలా వెంట పడుతుంది చెప్పు. మోటు చెప్పింది నిజమేనండి, నేను చూశాను. నేను నిజమే చెబుతున్నాను. నిజం తప్ప అబద్ధం చెప్పను. మేఘం, అవును మీరు చెప్పింది నిజమే. నేను నమ్మిన ఆ దేవుడి మీదట్టు నేను దాన్ని లగైతో నన్ను తక్కువ అంచనా వేయకు. జరిగిన విద్యట్టు లేదు. అయితే దీని నుంచి తప్పించుకో. లగైతో ఆ మిషన్ తో మేఘాన్ని చేద్దాం. అనవసరంగా తిప్పలు తెచ్చుకోకు. ఏం చేస్తున్నావు నువ్వు? నిన్నే ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? చూసారా మేఘం పరిస్థితి ఏమైందో? దీన్ని చూసి మీరెంత భయపడ్డారు. అరే ఈ రోజు నువ్వు నా చేతిలో అయిపోయావు. నన్ను క్షమించు, నన్నేమి చేయొద్దు. నన్ను క్షమించు. నేను నమ్మిన నా దేవుడి మీదట్టు ఇంకెప్పుడు ఇలా చేయను. నాతోనే పెట్టుకుంటావా? నన్నేమి ఎక్కడికి పారిపోతావు? నిన్ను వదలను. తింటే పారిపో, పప్పు తింటే ఊరిపో. ఉప్పు తింటే పారిపో, పప్పు తింటే ఊరిపో. ఏంటి సినిమా చూస్తున్నావా? పరిగెత్తు, పరిగెత్తు. రోజున అవమానించిన వాళ్ళెవరిని నేను సంతోషంగా ఉండనివ్వను. పరిగెత్తండి. ఈ భూమండలం చుట్టూ తిరిగినా సరే మిమ్మల్ని నేను వదిలిపెట్టాను.
ఎక్కడికి పారిపోతారు? ఎలా వదిలించుకోవాలో తెలియడం లేదు. దరిదాపుల్లో సమోసాలు కూడా లేవు. ప్రాణాలకు ఉపిరి పెడుతున్నావు. సమోసాలు ఎలా తింటావు? నా చేతుల్లో తప్పించుకోలేరు. పత్రులు చింగం గారు, ఇన్స్పెక్టర్ గారు దేవుళ్ళ కనిపించారు. మీరే కాపాడాలి. ఒక మేఘం మమ్మల్ని వెంబడిస్తోంది. దాని మీద రిపోర్ట్ రాయండి. జైల్లో పడేసి ఓసలు లెక్క పెట్టించండి. పోలీస్ మీద ఒట్టు, పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒట్టు. డోంట్ వరీ, చెప్పండి ఎవరా మేఘం, ఎక్కడుందా మేఘం? ఈ చింగం బార్ నుంచి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. అదిగో వచ్చేసింది. పత్రులు పరిగెత్తు. పిరికి పందల్లారా, ఊరికే భయపడి పారిపోకండి. ఆ మేఘాన్ని నేను పట్టుకుని చూపిస్తాను. ఈ చింగం బార్ నుంచి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. చెప్పండి ఇంతకీ ఆ మేఘం ఎక్కడుంది? అదుగోండి మీ వెనకాలే ఉంది. వెనక్కి తిరిగి చూడకండి. చూసేశారు. నా చేతిలోంచి వాళ్ళు కాపాడుతాము. ఆటో, నాకేమనిపిస్తోందంటే ఈ సింగం చేతిలోంచి నేను తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. ఇప్పుడు మనం ఏం చేద్దాం? నన్ను వదిలిపెట్టు. నా వెంట పడకు. అయ్యో, అయ్యో. కాపాడండి, 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 నన్ను కాపాడండి. ఏమైంది? ఏమైంది నాకు? నువ్వు పిచ్చి కలలు కంటూ అరుస్తున్నావు. నేను నీ మొహం మీద నీళ్లు జల్లి నిద్ర లేపాను. కలలో వాడు ఆడుకుంటున్నాడు. జీవితంలో నువ్వు ఆడుకుంటున్నావు. మిమ్మల్ని వదిలిపెట్టాను. నేను వదిలిపెట్టను. అయ్యో, అసలు నేను చేసిన తప్పేంటి? నా మాట విను. వదలను నిన్ను. ఇదేమిటి? ఇప్పుడు దాకా కల్లోనే కనిపించింది, ఇప్పుడు నిజంగా వచ్చేసిందేంటి? మోటుకి ఏమైంది? మోటు, నీకు ఏమైంది? ఇది నిజం కాకూడదు. మోటు, Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.